కానీ నాకు పర్సనల్గా నాకు చిన్న సినిమాలకి మెగాస్టార్ ఓన్లీ మా సుమన్ గారు. ఎందుకంటే ఆయనతో డబ్బులు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ పని కానీ బ్యాక్గ్రౌండ్ లేదండి. రామ్ సత్యనారాయణ సినిమా అంటే ముందు డేట్ అని చెప్పేసి ఆయన వెంకటరావు గారిని పర్సనల్ ఉన్నారు ఆయన చెప్తారండి. మేము రోజు పొద్దున సాయంత్రం ఆయనతో మాట్లాడుకోండి, నేను వెంకటరావు గారిని మాట్లాడారండి. కానీ ఆ వెంకటరావు ఒకసారి ఏమన్నా గురి దగ్గర పోలిస్తారండి. ఎందుకంటే ఒక గొప్ప మనిషి, ఎంత మనసున్న మనిషి అంటే అయినా నేను ఏ సాయం చేయగలను అని చెప్పి ఎదురు చూసే మనిషి అండి. అంటే ఇన్సిడెంట్ చెప్తే చాలా 10 ఇన్సిడెంట్ ఉన్నాయి, అవన్నీ చెప్పడం టైం లేదు. కాబట్టి సుమన్ గారు ఈజ్ మై మెగాస్టార్, దిస్ ఈజ్ మై ఒకే ప్లాన్ అండి. ఎందుకంటే పిలిస్తే పలికి దైవం ఆయన. మీరు వెంకటేశ్వర అమ్మాయి సినిమా చూశారు కదా, పిలిస్తే పలికి దైవం. నాకు ఈవేళ నేను 115 సినిమాలు తీరుతున్నానికి కారణం ఏంటంటే ఓన్లీ సుమన్ గారు. ఎందుకు మొదటి సినిమాలో నేను నేను మౌలిస్తున్నాను, మొదటి సినిమా నుంచి నేను ఎంకరేజ్ చేసి వచ్చాను కాబట్టి నేను ఈవేళ హ్యాపీగా ఉన్నా. దాని తర్వాత ఆయనతో పాటు నాకు రామగోపాల్ గారు ఉన్నారు, ఇంకా రాఘవ గారు ఉన్నారు, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. కానీ మొట్టమొదటి కొట్టుపెట్టి హెల్ప్ చేసిన వ్యక్తి నాకు సుమన్ గారు. హెల్ప్ చేయడం అంటే డబ్బు తప్పు తీసుకున్నా ఏం కాదండి. నీకు ఎంతైనా ఉన్నాం కదా, ఏ వాళ్ళు చెప్పు కదా అని పొద్దున చేసి ఏంటే మంచి మనిషి మా సుమన్ గారు. అందుకే ఈ 15 సినిమాలు కూడా మా సుమన్ గారు ఉన్నాడు. చిన్న వేషమా పెద్ద వేషమా 10 రోజులు 15 రోజులు కాదు, ఏ సినిమా ఉన్న ఆ సినిమాలో సుమన్ గారు ఖచ్చితంగా ఉండాలి. అది ఉండే మూడు సుమన్ గారు ఉన్నారు. అలాగే మా రాజేశ్వర గారు సాధన పోయినప్పటి నుంచి రాజేశ్వర గారు నాకు రోజు పొద్దున సాయంత్రం మాట్లాడటం అంత గొప్ప వ్యక్తి మాకు రాజేశ్వర గారు. వారి ఈవేళ కార్యక్రమం వచ్చారు. అలాగే సాయి కుమార్ గారు, నేను ఇప్పుడు 2002లో భారత్ మందిరం సినిమా డబ్బింగ్ చేసామండి, కన్నడ నుంచి తెలుగుకండి. ఆ సినిమాకు హీరో అప్పుడు సాయి కుమార్ గారు. అప్పటి నుంచి ఈ వరకు సాయి కుమార్ గారితో మాకు చక్కటి అనుబంధం ఉంది. ఎప్పుడు చూసినా తప్పనిసరిగా వచ్చి ఏ కార్యక్రమం చేయాలన్నా భుజం కట్టే వ్యక్తి, మంచి వ్యక్తి మా సాయి కుమార్ గారు. అలాగే కమల సుజాత్ గారు, నేను వాసవి వైభవం సినిమా తీసామండి. సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో అందరూ వైశ్య మహిళలతో నేను డ్యాన్స్ చేయించాలి, ఒక పాట చేయించాలని ఉద్దేశంతో కలుపుకున్నప్పుడు ఆవిడ ఆర్యవేశ మహాసభకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆవిడ పురమాయించి అన్ని ఊళ్ళ నుంచి 5 ఆడవాళ్ళని పిలిపించి ఇక్కడ రామాయణ స్టూడియోలో 200 మంది ఆర్యవేశ మహిళలతో ఒక 3 రోజులు 4 రోజులు 3 సార్లు తీసుకుంటాం. దాని కారణం మాట కమల సుజాత్ గారు. ఈవేళ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ అయినా ఇంకా నన్ను తమ్ముడు నాకు కూడా ఉంటారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఆవిడకి ధన్యవాదాలండి. అలాగే కవిత గారండి, వాసవి మహారాష్ట్రలో సినిమా వచ్చింది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం. దాంట్లో ఆవిడ హీరోయిన్, వాసవి మాత ఆవిడే. కానీ నేను వాసవి సినిమా తీస్తే దాంట్లో వాసవి మాత తల్లి మా కవిత గారు యాక్ట్ చేశారు. దాంట్లో మలగ యాక్ట్ చేశారు. అప్పుడేమో హీరోయిన్ మలగ చేశారు. ఆవిడకి మేము చాలా సినిమా చేసాం. రెగ్యులర్గా మా అక్కతో మేము అనుబంధం ఉంది. అలాగే చిన్నికృష్ణ గారు అండి, చిన్నికృష్ణ గారిని నాకు విజేంద్ర ప్రసాద్ గారు పనిచేశారు. ఆయన అప్పట్లోనే ఇందిరా లాంటి నరసింహ, ఇందిరా కోరిగారు, సాంబశివారెడ్డి ఇలాంటి సూపర్ ఇచ్చారండి. ఆయన సినిమా కథకి 50 కోట్ల రూపాయలు తీసిన వ్యక్తి అండి. ఆయన నాకు వదిలిపెట్టి నీకు ఏ సపోర్ట్ కావాలి చెప్పి, నీకేం కావాలి చెప్పి, ఇలాంటి మంచి వ్యక్తి ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్పి వదిలిపెట్టి నన్ను ప్రోత్సహించిన మనిషి. ఆ విషయం ఉంటే ఆయన స్పీచ్ ఆయన చెప్తారు. కాబట్టి చిన్నికృష్ణ గారికి ధన్యవాదాలండి. ఇక మా జేకే బాలు గారు, మా వాస్తవ వైభవం సినిమాకి ఆయన కథా రచయిత, మా ఉదయ భాస్కర్ డైరెక్టర్ అయితే ఈయన రచయితగా హెల్ప్ చేశారు. ఈ 15 సినిమాల్లో కూడా ఆయన ఉన్నారు, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆయనతో సినిమా తీయమంటే మాకు చాలా ఇబ్బంది. ఎలా ఇబ్బంది అంటే ఒక ఫుల్ పెద్దగా స్క్రిప్ట్ వస్తేనే కానీ ఆయన షూటింగ్ రెడీ అవ్వరు. ఆయన అతి త్వరలో మా దేవాలయ బ్యాండ్లో ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మా అశోక్ కుమార్ గారు, మా తెలుగు ఫిలిం చౌకరాకి ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు. ఇంతకుముందు మా నిర్మాతకి వైస్ ప్రెసిడెంట్, చామరికి వైస్ ప్రెసిడెంట్ అనే పదవులు చేశారు. ఆయనకి ఏంటంటే ఎంతో అభిమానం. నేను విజయనగరం ఒక సినిమా తీసి ఉదయం మంచి బ్యాచ్ ముందు చేయాలంటే శాతం తప్పనిసరిగా ఉన్నాను. డబ్బులు ఎంత ఉన్నారు సార్ అడిగితే డబ్బులే వద్దు, వేరే ఇస్తే మా ట్రస్ట్కి దిగని, అది కూడా వద్దు, నేను వచ్చి దిగే చేస్తానని చెప్పి నాకు ఆ రోజులోనే నాకు ప్రోత్సహించి నాకు వచ్చేసిన వ్యక్తి మా అశోక్ కుమార్ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే టిఎస్పి ప్రసాద్ గారు ఎంబిఎన్ అనే ఒక నెట్వర్క్కి ఆయన కౌంటర్ చైర్మన్. ఆయన మా వైశ్య కమ్యూనిటీలో కానివ్వండి, ఈ నెట్వర్క్లో కానీ టీవీ అయినా ఎప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకి
ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇక ఈ వేళ నేను పిలిచింది ఏంటంటే మా 15 మంది డైరెక్టర్లో 7 సినిమాలు బయటపెట్టారు కాబట్టి ఆ 7కి మీ పెద్దల సమక్షంలో చిన్న ప్రోత్సాహం చేయించడం కోసం నేను పిలిచాను. ఆ కార్యక్రమం ఏంటంటే నేను మీతో మాట్లాడతాను. ఈ కార్యక్రమం మ్యాక్సిమం 40 మినిట్స్ నుంచి ముందే ఎవరు ఇబ్బంది పెట్టడం దయవుంచి స్పీచ్ కోరుతున్నా. మురళీమోహన్ గారు వస్తున్నారు, అందులో ఉన్నారు. ఇకపోతే మా నిర్మాత మండలి ప్రెసిడెంట్ గారు మాకు వెనకుండే మా దామోదర్ ప్రసాద్ గారు ఒకసారి దాము సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో దాము గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేద్దాం. ఓకే ఇయన్ ముందుగా మా ఫేవరెట్ ప్రొడ్యూసర్ శ్రీ కె రామారావు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రామసత్యనారాయణ గారు మన అందరిలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనంతా ఒక ఆయన ఉన్నాం, ఆయన వేరే ఉన్నారు. ఆయన హ్యాటు, ఆయన సూటు ఎవరు ఏ టైంలో లేదు. ఆయన ఏ ఫంక్షన్ వచ్చినా, సినిమాకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, సినిమా ఫంక్షన్కి వచ్చినా ఈ గెటప్ పట్టు మారదు, ఆ నవ్వు మారదు. అందుకనే ఇన్ని సినిమాలు తీయగలగడం, ఇన్ని సినిమాలకి ట్రైలర్స్ రిలీజ్ చేయడం ఆయనకి సాధ్యమైంది. చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయటం, ఆయన తీసిన ఈ సినిమాలో కనీసం ఒక 5-6 సినిమాలు సెన్సేషన్ అయితే ఇప్పటికి ఇండస్ట్రీ ఇంతకు మించి వేరేగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఇండస్ట్రీ నిజాయితీగా చెప్పాలంటే సరిగ్గా లేదు. రామసత్యనారాయణ గారు తీసే ఒక మార్గదర్శకత్వంలో సినిమాలు తీసే, బడ్జెట్లో తీసే, ఆయన తీసి చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుందా? ఇంతకుముందు గొప్ప సినిమా, గొప్ప విజువల్ కాకుండా గొప్ప మ్యూజిక్తో కూడా ఆయన ట్రైలర్స్ చేశారు. ఆయన చూపించిన 7 ట్రైలర్స్ 7 రకాలుగా అద్భుతంగానే ఉన్నాయి. చాలా అందరూ ఏ పిక్చర్ ఎంత సెన్సేషన్ అవుతుందో తెలియనంత గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు కానీ, ఛాంబర్ సెక్రటరీ గారు కానీ వాళ్ళ ట్రైలర్స్ చూస్తే ఒకసారి చూపించండి. ఆ ట్రైలర్స్ చూస్తే 200 కోట్లు 300 కోట్లతో తీసే సినిమాలు ఎలా తీస్తున్నారు, మనం ఎలా తీస్తున్నాం, మీ అధికారులు నడుస్తారని నమ్ముతున్నాను. ఆ 200-300 కోట్లు కలిస్తే ఈయన కనీసం 200 సినిమాలు తీసేస్తారు. ఈజీగా 200 సినిమాలు తీస్తారు. 200 సినిమాల్లో 5-6 హిట్ అయిన అంత డబ్బు వస్తుంది. ఎవరికైనా అంతేనా కాదా? కరెక్టా? సో రామసత్యనారాయణ గారి అడుగుదారుల్లో ఇండస్ట్రీ కమింగ్ ఇయర్స్లో సెన్సేషనల్గా హిట్ అయ్యి ఈ పిక్చర్లో కనీసం ఒక 5-6 పిక్చర్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అడుగుదారుల్లో ఇండస్ట్రీ బాగుంది, కొన్ని బడ్జెట్ సినిమాలు మిమ్మల్ని చూసి నేర్చుకొని, అసలు ఏ కేవలం సినిమాలు కూడా తీసిన సినిమాల్లో ఉన్నాయి. అలాంటి సినిమాలు తీసేస్తున్నాడు. సో ఏఐని ముందే తీస్తున్నాడు, సమాజానికి ఉపయోగపడేది ముందే తీస్తున్నాడు ఆయన. మేమందరం ఏదో ఒక మోసదానంలో ఏదో ఒక రైటర్నో డైరెక్టర్నో పెట్టి తీస్తున్నాం. ఆయన ఏ డైరెక్టర్కి పేరు పెట్టాలనుకున్నాడు కాదు, ఇప్పుడు పేరు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అటువంటి డైరెక్టర్లతో ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఈ సినిమా డిఫరెంట్గా బాగా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో సెన్సేషన్ అవ్వాలని కోరుకుంటూ, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఉన్నాయి, పాన్ వరల్డ్ కూడా వెళ్ళే సినిమాలు ఉన్నాయి. తప్పనిసరిగా హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకపోయినా ఇదే నవ్వులో ఎప్పుడో ఏ చేంజ్ ఉండదు. మా ముఖాలు ఎప్పుడు మారిపోతాయి. మా సినిమా పోగానే ముఖాలు మారిపోతాయి. ఈయన మట్టికి ఇట్లాగే నవ్వుతూ ఉంటాయి. క్లాప్కి ఒకే రియాక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ రామారావు గారు. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇప్పుడు మా దర్శకులు ఒకసారి పరిచయం చేద్దాం సార్. మన మెయిన్ కావాల్సింది దర్శకుల కోసం పెట్టాం. అవును సార్. ఒకసారి ఫస్ట్ సినిమా
రుద్రతాండవం సినిమా టీం అందరి పైకి రమ్మని కోరుతున్నా. దాంతోపాటు మా ఈ 15 సినిమాలకి ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండి, సంధ్యా వర్షిణి అండ్ ప్రదీప్. వీళ్ళిద్దరే మా 15 సినిమాలకి మ్యూజిక్ కొడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అట్లే నామోదు చేస్తున్నాం. వాళ్ళిద్దరిని వేదిక మీద రమ్మని కోరుతున్నాం. ముందు సంధ్యా వర్షిణి అండ్ ప్రదీప్. కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్. సార్ ఇక్కడ వచ్చేసాను సార్. సార్ ప్లీజ్ కమ్ సార్. ఓకే సార్ ఇక్కడ సెంటర్కి వస్తే బాగుంటుంది సార్. కొంచెం సెంటర్, కొంచెం కొంచెం సెంటర్కి వచ్చేసింది. థ్యాంక్ యూ. సాయి కుమార్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. లుక్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రదీప్. నెక్స్ట్ రుద్రతాండవం డైరెక్టర్. అన్నిటికీ ఆధార్ బాగున్నాయి సార్. నేను అన్ని వినడానికి ఇక్కడ కూర్చుని. ఆశా మై ఫ్రెండ్. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ రోబో 47 చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ నూతన్ గారు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. నూతన్ గారు బెంగళూరు నుంచి వచ్చారండి. ఆయన 20 మంది టీంతో రోబో 47 అనే సినిమా ఆగస్టు 15 ఆయన అడ్వాన్స్ ఇచ్చాం. ఇప్పటి నుంచి ఇంకా చెప్తూనే ఉన్నారండి. ఇప్పుడు ట్రైల్ అయింది. సినిమా ఇంకో 3 నెలలు పడుతుందని చెప్పారు. వారిని అభినందిస్తున్నాం. ನೂತನವರೇ ನಿಮಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಶುಭಾಶಯಗಳು. ಕನ್ನಡದವರಲ್ವಾ ನೀವು? ಓಹೋ సార్ సార్ కొంచెం పెట్టండి సార్ ప్లీజ్. నెక్స్ట్ కొంచెం పెట్టండి. మహానాగా చిత్ర దర్శకులు శ్రీ ఉదయ్ భాస్కర్ గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన టీం నెంబర్ టీం హీరో హీరోయిన్ ఎండమూరి కథలు చిత్రం దర్శకుడు శ్రీ రవి భాస్కర్ గారు. ఉదయ్ భాస్కర్ అన్నయ్య వేదికకు రావాలని కోరుతున్నాం. సార్ కొంచెం కొద్దిగా సెంటర్ కావాలండి. సెంటర్ లేదు. ఓకే లుక్ హియర్. Just please stay like that. Look here. Okay. థ్యాంక్ యూ. ఎండమూరి కథలు
అవసరం. అవి ఎవరే కంగ్రాచులేషన్స్. చాలా బాగున్నాయి. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದೀರಾ ಎಂಡಬೋರಿ ಕಥಲು. ಶಾರ್ಟ್ಸ್ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಬನ್ನಿ ಕನ್ನಡ ಒಳ್ಳೆಯದು. మనం 2036 దర్శకులు క్రియేటివ్ హెడ్ శ్రీ సాయి రమేష్ గారు. మరి మా అమ్మ చేసేది నారా చేసేది మా అమ్మ. నెక్స్ట్ మా నాన్న హీరో చిత్ర దర్శకులు ఎర్రం శెట్టి విజయ్ గారు. టీం అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. సతీష్ వీడియో ఎవరు ఉంటాడు? ఈ ప్రసాద్ ల్యాబ్ వారి ఆడియో సిస్టమ్ కొంచెం బాగా చేయాలి. కుయ్యి 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 అని ఎందుకు పడుతున్నావు? ఓ టోటల్ యంగ్ బ్యాచ్. కంగ్రాట్స్. కొంచెం రైట్. ఫైనల్ కాల్ దర్శకుడు ప్రణయ్ రాజ్. ప్రణయ్ కాల్. లేదు నెక్స్ట్ అవతారం చిత్ర దర్శకుడు సతీష్ గారు. టీం అందరూ కూడా దయచేసి ఫాస్ట్గా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా 2 నేమ్సే ఉన్నాయి. సార్ కొంచెం జరగండి. ఓకే ఇనఫ్ ఇనఫ్ ఇనఫ్. ఓకే రైట్. ఓకే ఓకే అదే షైనింగ్ ఆయన షైనింగ్ కనపడుతుంది. రైట్ ఓకే. అలాగే బెంగళూరు నుంచి విచ్చేశారు నాగేశ్వరరావు గారు. ఆయన ఒకసారి వేదిక మీద నమస్కారంగా ఆహ్వానిస్తున్నాం. నిర్మాత నటుడు నాగేశ్వరరావు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. The movie sir. నమ్మవరా? ఎల్లరూ నమ్మవరే. నాగేశ్వర గారు మాకు 10 సంవత్సరాల మిత్రులు. మా చాలా సినిమాలు ఆయన వేషం వేశారు. అది కాకుండా ఆయనకి విగ్ షాపులు ఒక 50 విగ్ షాపులు ఉన్నాయి ఆయనకి, ఇండియాలోని అమెరికాలో కలిపి. ఆయన మాకు బెంగళూరులో కన్నడలో ఏ సినిమా తీసినా ఫుల్ సపోర్ట్. అక్కడ మాకు లోకల్గా పర్మిషన్ కానీ అన్ని కూడా ఆయన చూసి పెడతారు మాకు. మా నాగేశ్వర గారు ఈ ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా పిలిపించారు. థ్యాంక్ యూ సార్.
గారు శ్రీ ధీరజ్ అప్పాజీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పాజీ గారు ప్లీజ్ కమాండ్ టు స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లు మన అప్పాజీ గారికి. మా 15 చిత్రానికి ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగో ఏకైక జర్నలిస్టు హీరో ఈయన మా అప్పాజీ గారు. వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. నీలాగా ప్రశాంతంగా ఉన్నాడు. Right. Okay. Okay, just look here, sir. Sir, look here. వివికే హౌసింగ్ అధినేత విజయ్ కుమార్ గారిని పాల్గొనాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అతిథుల స్పందన. ముందుగా మా దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. ఇట్టించిన మాట్లాడారు కాబట్టి అశోక్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. Perfect. Perfect. రామ సత్యనారాయణ ఆశ్చర్యం వేస్తాం. ఒకసారి ఒక కాన్వర్సేషన్ జరిగింది కేఎస్ రామారావు గారితో. ఏమైనా సత్యనారాయణ ఇలా సినిమాలు చేసినాం ఇంకేమన్నా ఇది అవుతుందా అని అడిగారు. దమ్ము సినిమా అప్పుడు ఆయన అడిగారు, సార్ మీరు ఇన్ని కోట్లు పెట్టి తీసారు ఇంకేం వచ్చింది అని అడిగారు. నాకు లాస్ వచ్చింది. నేను ఏ సినిమా చేసినా నేను ఎవరికి నష్టపోలేదు, ఎంతో కొంత నేను గెయిన్ చేశాను, అది నేను సక్సెస్ అన్నట్టుగా ఆయన కాన్వర్సేషన్. ఎందుకంటే ఇవాళ చాలా మంది సినిమాలు తీద్దామని వస్తున్నారు, అవగాహన లేక అది ఏదో ఊహించుకొని ఏదో చేద్దామని వచ్చి చేతులు కాల్చుకొని ఇక్కడ మాకు ఇది జరగట్లేదు ఇది జరగట్లేదు కంప్లైంట్ చేస్తున్నారు. బట్ రామచంద్ర గారు ఇన్ని సినిమాలు తీస్తూ ఏ రోజు కంప్లైంట్ చెప్పలేదు. ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుంటాడు. ప్రతి దాంట్లో ఎంతో కొంత ఆయన నేను పడ్డ కష్టానికి నాకు ఎంత వచ్చిందని సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఆయన ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఆయన బిగినింగ్లో సినిమా అప్పుడు చెప్పారు ఏదో బ్లూ మ్యాట్, నేను సినిమా చేసినప్పుడు బ్లూ మ్యాట్ చేయాలంటే వాళ్ళు ఏదో సమ్ ఫిగర్ అడిగారు, అక్కడ లేదని చెప్పి ఇలా కలర్ చేసేసి అంటే 10% కాస్ట్లో ఆయన కంప్లీట్ చేశారు. అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఆయన తెలుసు, ఎలా చేసి నాకు కావాల్సింది ఎవరో కావాలి అంటే అలా అడాప్ట్ చేయగలిగింది ఎంతమంది ఉన్నారు. అందుకని ఆయన సెలెక్ట్ చేసుకునే టెక్నీషియన్ కూడా సీనియర్స్ అయినా కూడా సక్సెస్ ఉన్నా లేకపోయినా ఆయన తీసుకుని నాకు ఇది కావాలి నాకు చేయండి అని ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే ఈ రోజు ఒకప్పుడు ప్రొడ్యూసర్ చేతిలోనే ఉండేది ఇండస్ట్రీ, ఇవాళ ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు. ప్రొడ్యూసర్ ఓన్లీ క్యాషియర్ మారేది. ఏ హీరో ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాట వింటలేదు, ఎంత పెద్దవాడైనా కూడా మీకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆయన మాట ఆయన చెప్పిందే చేసుకుంటూ తీసుకెళ్తుంది రామచంద్ర. ఆ విషయం ఆయన చేస్తారు. తర్వాత ట్రైలర్స్ మనం ఫస్ట్ తీసుకొచ్చి 2 ట్రైలర్స్ చూపించాను. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. అంటే రామచంద్ర తీసేది ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ అది చూసినాక చాలా బాగా చేస్తారు, ఈ క్యారెక్టర్ ఏం చేశారు, ఇది చేశారు ఇది చేశారని 5 క్యారెక్టర్ చూపించారు. అంటే ఏ అంత యూటిలైజ్ చేసుకొని తను నష్టపోకుండా తనున్న ఏ ఫీల్డ్లో అయినా సరే తను దాన్ని పాజిటివ్గా చేసుకొని వెళ్ళే వ్యక్తి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది కాదు, ఒక కామిక్ పేరు చెప్తాను, ఎందుకంటే అంత సీరియస్గా చెప్తున్నాను. ఒక దేశంలో ఒక అవినీతి అధికారి ఎక్కడ వేసినా ఏదో రకంగా ప్రజల నుంచి డబ్బులు గుర్తును వాళ్ళని దగ్గర నుంచి చేసుకుంటూ తన లైఫ్ గడుపుతున్నాను. రాజుకి చాలా కంప్లైంట్స్ అయ్యాయి. ఏంటి ఇతనంటే ఇది తీసుకెళ్ళి సముద్ర పోటున ఏమన్నారు, సముద్ర పోటున వేసి పని ఏంటంటే రోజుకి ఎన్ని కెరటాలు వస్తాయి ఎన్ని కెరటాలు వెళ్తున్నాయి అని లెక్క రాయమని డ్యూటీ ఇచ్చాడు. ఇంకా ఈ రకంగా ఎలా ఇది చేయలేదు. వాడు సీరియస్గా ఒక కుర్చీ చేసుకొని రోజు ఏదో నోట్ చేసుకుంటాం. ఆ పోతా ఉంటే రోజు ఫిషర్మెన్ వెళ్తారు కదా సముద్రంలోకి, మార్నింగ్ తెల్లారుజామున మళ్ళీ వస్తాం. సరే ఏం సార్ మీరు రాస్తున్నారు, ఏం లేదు నన్ను ఇక్కడ ఇన్స్పెక్టర్ చేశారు, ఎన్ని కెరటాలు నేను నోట్ చేస్తున్నాను, ఎక్కువ వస్తే మీరు వెళ్ళడానికి లేదు నేను చెప్తానంటే అక్కడ మా బాబా ఎన్ని రాయొద్దు అని చెప్పి అక్కడ కూడా స్టార్ట్ చేయండి. అంటే ఆయన తెలివితేటలు మనం ఒప్పుకోవాలి. అలాగే రామచంద్ర గారు అంటే ఇది దాని రిలేటివ్ కాదు, కానీ తను చేసే ప్రతి పనిలో దాన్ని తను సక్సెస్ అవడమే దాన్ని డెఫినెట్గా ఏ బాగా ఉపయోగించుకున్నారు. నేను చూసే ఆ 2 వాళ్ళు మధ్యాహ్నం కూడా వచ్చారు, మిగతా చూపిస్తాను సార్. నేను వేరే ఏదో ఒక సెటిల్మెంట్ ఏదో ఇష్యూలో ఉంది, నేను ఎలా సాయంకాలం వస్తాను ట్రైలర్ చూస్తాను అనుకున్నాను, చూడలేదు. బట్ మై రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి నేను చూస్తాను, ఎందుకంటే మిగతా కూడా చూడాలని ఒక ఆతృత ఉంది.
ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి ఆర్టిస్ట్ ఎవరైనా సరే, అంటే ఈయన ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకున్నా అంటే టీవోఏ సినిమా వాళ్ళకి క్లాస్ ఇచ్చేదానికి ఆయన పెడితే బాగుంటుంది అని అనుకున్నా. అంటే మేము చెప్తాం, చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే మాకు అన్నీ తెలుసు సార్, మాకు టోటల్గా అన్నీ తెలుసు, మా అంతా ఉంది అని ఈ టైప్లో చెప్తారు. తర్వాత వచ్చి కేసెస్ రకరకాల ప్రాబ్లమ్స్. దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు లాట్ ఆఫ్ మా వర్కర్స్తో ఇది ఉన్నా కూడా ఆయన చెప్తారు, దీన్ని ఇంతే ఇస్తారు, ఒక క్యాష్ తీసుకొని వెళ్ళిపోండి. ఎలాంటి గొడవ కాకుండా అన్నీ చేసుకుంటారు. డెఫినెట్గా నేర్చుకోవాలి. ఆయన డెఫినెట్గా మంచి సక్సెస్ అయితే అందరూ ఆయనే ఫాలో అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఫస్ట్ డే ఇన్ని సినిమాలు అంటే డిస్కరేజ్ చేశాను. ఏంటి రామచంద్రనారాయణ, ఏంటి నువ్వు ఇన్ని సినిమాలు చేయటువంటి ఈ జనం ఏంటి, ఎలా మేనేజ్ చేస్తాడు, ఏం పర్వాలేదు సార్, నాకు అన్నీ ఉంటారు. సరే ఓకేనా, విత్ ఇన్ 1 monthలో 1 month 2 months వచ్చింది, 5 months వచ్చిన ట్రైలర్ చూసి సార్ రెడీ అయిపోయింది, రిలీజ్ అవుతున్నట్టు. హ్యాట్స్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆ భగవంతుడు తన కృషికి తను చేసే తన తెలివితేటకి ఏదైనా సరే ఆయన కూడా సహకరించి మంచి సక్సెస్ కొట్టి ఒక మంచి పెద్ద నిర్మాతగా నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మనం ఆశీర్వదించిన గురించిన ఇందిరా చిరికిషన్ గారిని మాట్లాడుతూ రామచంద్రన్ గారు నాకు గత 10 సంవత్సరాలుగా బాగా పరిచయం. వినాయక్ గారి దగ్గరికి రెగ్యులర్ కలుస్తున్నాను. సో నాకు ఒక విషయం, చిన్నప్పుడు నేను ఒక గురుకులంలో చదువుకున్నాను. మా తెనాలి దగ్గర ఒక కృష్ణా దగ్గర. అక్కడ సుబ్బారావు గారి షాపులో ఉండేది. మా గురుకులం బయట ఒక 200-300 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. సాయంత్రం పూట ప్రతి రోజు బయటికి పంపించేవాడు. బయటికి వెళ్ళి అట్లా గురుకులు తిన్నాను. ఆ సుబ్బారావు గారి కొట్లో బెల్లం తినాలనిపించేది. ఎందుకంటే గురుకుల్లో బెల్లం చాక్లెట్ ఇది పెట్టరు కదా, ఏది పెడితే పెట్టరు. నేను కొంచెం క్యూట్గా ఉండేవాడిని. సుబ్బారావు గారు నాకు పెద్ద బెల్లం ముగించేవాడు, రోజు తినేవాడు. ఆ గ్రామస్తులందరికీ సుబ్బారావు గారు నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 9 నెలలు 10 నెలలు కూడా గ్రాసరీ ఇచ్చేవారు. ఆ గ్రామం మొత్తానికి కూడా ఎప్పుడు పంటలు వచ్చినప్పుడు, కూలీలు వచ్చినప్పుడు మళ్ళీ రెట్టించేవాడు. కొంతమంది యువకులు పోయేవాడు. అట్లాంటి సుబ్బారావు గారు పుట్టిన కులం వైశ్య కులం. ప్రతి ఊర్లో ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా ఈ వైశ్య కులానికి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ తర్వాత నుంచి ఇండిపెండెన్స్ ముందు కూడా ఏదో రకంగా సహాయం చేసి తర్వాత తీసుకుందాంలే అని నా చిన్ననాటి నా బాల్యాన్ని ఆ సుబ్బారావు గారు పెట్టినటువంటి బెల్లం తీపిదనం నాకు ఇంకా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నో స్వీట్లు తినొచ్చాను. సో అట్లాంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టిన మీరు, మీ సక్సెస్ ఏంటంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నష్టం రాని నిర్మాత ఎవరైనా ఉన్నారంటే, దక్షిణ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే, ఇండియన్ ఫిల్మ్ సిటీ మొత్తంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క రామచంద్రన్ గారి పేరు చెప్పాలి. రామ్ గోపాల్ గారు చెప్పినట్టు సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ నువ్వు ఫెయిల్ కావు అనే గొప్ప క్యాప్షన్, సింగిల్ సెంటెన్స్ క్యాప్షన్ షుడ్ ఫాలో ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ అండర్లైన్ ది హీరోస్ ఆల్సో. పెద్ద సినిమాలు చాలా మంది చేస్తారు, రచయితగా నేను చేశాను, హీరోలుగా అవుతారు, హీరోలు చేశారు. ఓకే, వాటిలో చివరికి మిగిలేది అద్భుతమైనటువంటి అహంకారాలు తప్ప ఈ భూమి మీద నవ్వుతూ చిరునవ్వుతో మిగిలే ఏకైక నిర్మాత రామసత్యనారాయణ గారు. మీకు తెలిసే తెలియదు, ద్రవిడ సాంప్రదాయంలో తమిళనాడులో కొంతమందికి తెలుసు, చెన్నై ద్రవిడ సాంప్రదాయం గురించి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చలనచిత్ర పరిశ్రమకు తెలియకపోవచ్చు. ద్రవిడ సాంప్రదాయంలో 10 లక్షల రూపాయలు పెట్టుకుని సినిమా తీసే